వచ్చేసింది, నాకు కూడా వస్తుంది, అన్నయ్య వస్తుంది, ఆటో వచ్చేసింది. రేపు కూడా నుంచి ఈరోజు టైం అయిపోయింది కానీ అక్క మాకు అది మీరే ఇంకో ఎక్స్పెక్ట్ చేసి నాకు కేడుస్తుంది అని చెప్పి కేడో కక్క రూపాయలు ఎవరికైనా ఇవ్వాలంటేనే ఆలోచిస్తున్నాను. నాకు ఆటోని ఇప్పించడం కేడో కక్క ఇచ్చి నీ ప్రాణం ఖరాబ్ చేసుకోకు. కొంచెం ఆటో కొనుక్కునేంత ఎక్కువ వద్దు, మాకు కొద్దిగా అంత హెల్ప్ చేస్తే, ఒక్క చెయ్యి మీరు ఇస్తే ఒక చెయ్యితోటి మేము తోలగలుగుతామండి. రీసెంట్గా ఆటో కొనడానికి హెల్ప్ చేస్తున్నాం కదా, సో ఆటో కొనడానికి ఈరోజు మార్నింగ్ నుంచి ప్రాసెసింగ్స్ అవుతున్నాయి. ఓనర్ మమ్మల్ని అంటే ఓనర్ దగ్గర ఉన్న వాళ్ళు పట్టిరు, చాలా తక్కువ చేసిండు. ఏదో పైన టాప్స్ అవన్నీ వేపించడం అన్నీ ఫ్రీగా వేపిస్తున్నాము. సో అంతా రెడీ అయినాక మిగిలిన వీడియో కంగ్రాచులేషన్స్ చెప్పరా ఎవరు? సో మాకు ఆటో వచ్చేసింది, నాకు కూడా వస్తుంది, అన్నయ్య వస్తుంది, ఆటో వచ్చేసింది. రేపు కూడా నుంచి ఈరోజు టైం అయిపోయింది కానీ కాబట్టి రేపు తీసుకుంటున్నాం మేము. మాకు కూడా నాకు చాలా మంచి అనిపించింది. ఇన్ని వీడియోలు చేస్తున్నా ఏ వీడియోలో నాకు ఇంత ఫీల్ అనిపించలే కానీ వీళ్ళు చాలా ఫీల్ అనిపించింది. రేపు మొత్తం పెడతా వీళ్ళ ఫ్యామిలీ కోసం, చూడండి. అయితే తీసేసి అన్నీ ఏడుస్తుంది, మళ్ళీ సిగ్గుపడతాడు. అట్లా ఏడోకండి, ఇంకా వచ్చేసి అయిపోయింది ఇంకా మేము డైలీ ఆటోలో వెళ్తాం, ఆటోలో డెక్కులు పెడతాం, వెనక డీజేలు కూడా పెడతాం, ఇల్లు కూడా. సరే అన్న, మనం రేపు పోదాం అన్న, రేపు ఆడి గోడంగ దగ్గర పోయి తీసేసుకుని వస్తాం. మేము ఆటో డెలివరీకి వచ్చింది. హలో గైస్, నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టడం జరిగింది. ఒక ఫ్యామిలీ నా దగ్గరకు వచ్చి, అక్క మేము ఆర్థికంగా కొంచెం ఇబ్బందిలో ఉన్నాం, మాకు ఒక ఆటో ఇప్పియండి అని చెప్పి అడిగారు. నేను ఆ వీడియో చేసి అది డొనేషన్ పెట్టడం జరిగింది. దానికి వచ్చిన అమౌంట్ ఒక 20,000 దాకా దానికి అమౌంట్ వచ్చింది. నా సబ్స్క్రైబర్స్ ఒక 20,000 దాకా హెల్ప్ చేసిరు. నేను ఎవరెవరు ఎంతెంత వేసిరో ప్రతి ఒక్కటి స్క్రీన్ షాట్తో సహా స్క్రీన్ పైన వేస్తాం. అదే కాకుండా మేము మా యూట్యూబ్ అమౌంట్, మా అన్నయ్య నుంచి కొంచెం అమౌంట్ తీసుకొని వాళ్ళకి ఆటో ఇప్పించడం జరిగింది. ఆటో ఇప్పించిన తర్వాత నేను పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, మేము షోరూమ్ ఆటో, కొత్త ఆటో తీసుకున్నాము కానీ మేము పూజ చేపియలేము ఆటోకి. ఎందుకంటే ఆ ఫ్యామిలీ చాలా ఇయర్స్ నుంచి వాళ్ళు క్రిస్టియన్స్. సో మనం పూజ చేపించడం కరెక్ట్ కాదు కాబట్టి, వాళ్ళు ఏ దేవుని నమ్ముకుంటే ఆ పూజ చేసుకుంటారు కాబట్టి, వాళ్ళు ప్రేయర్ చేసుకుంటారు కాబట్టి నేను పూజ చేపియలేను. ఏ దేవుడు అట్లా వ్యతిరేకం కాదు. నాకు ఏ క్యాస్ట్, ఏ రిలీజన్ నేను ఏం చూసాను, నా క్యాస్ట్, రిలీజన్ నేను అన్నీ ఒకటే. మనిషి నాతో మంచిగా ఉన్నా, మనిషి నా వల్ల వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుందా, నేను ఇదే చూస్తే కానీ క్యాస్ట్, రిలీజన్ చూడ. సో నేను నా సబ్స్క్రైబర్స్, నా ఫ్యామిలీ అనుకుంటున్నా కాబట్టి ఇంతగానం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో మీరు కూడా ఏం కామెంట్లు పెట్టకండి. కామెంట్లు అంటే నెగిటివ్గా కామెంట్లు పెట్టకండి. వీలైతే మీరు ఇలాంటి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడానికి ముందుకు రండి, కానీ మీరు చిన్న కామెంట్లు పెట్టడం వల్ల వాళ్ళు హట్ అయ్యే విధంగా పెట్టకండి, ఓకేనా? ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా చెప్తున్నా, నా వల్ల ఏదన్నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, నా వల్ల మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది అంటే స్క్రీన్ పైన నంబర్ వేసా, పక్కా రండి. నేను ఎవరు వచ్చినా, అది క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా, నాకు రిలీజన్ అవసరం లేదు, మీ క్యాస్ట్ అవసరం లేదు. మీకు ప్రాబ్లం ఉందా, ఆ ప్రాబ్లం నా వల్ల సాల్వ్ అవుతుందా, నేను ఏమైనా చేయగలుగుతానా, నేను ఇది ఒక్కటే ఆలోచిస్తా. మేము ఆటో ఇప్పుడే తీసుకున్నాము, అది గుడా నుంచి.
ఆటో కొంచెం పైన డస్ట్ ఉంది, ఎండలో ఉండి పైన డస్ట్ ఉంది, దాన్ని క్లీన్ చేయించుకొని అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కవకు వాళ్ళ పాపలకి ఇంకా తెలియదు అంటే ఆటో కొనే ప్రాసెసింగ్ ఉంది అని తెలుసు, కానీ ఆటో మొత్తం తీసుకున్నాము అని చెప్పి తెలియదు, నేనే చెప్పకమని చెప్పిన. సో అక్క వాళ్ళ రియాక్షన్ చూద్దాం. ఆల్రెడీ కొత్త ఆటో తీసుకున్నాం. అక్క ఏం చేస్తారు? ఫాస్టింగ్ అయిపోయిందండి? లేదు, ఇంకా బయటికి కలుపుకుంటూ కూర్చున్నావా? వెయిట్ చేస్తున్నా, బయటికి రండి. ఎందుకున్నా నువ్వు ఈరోజు ఫాస్టింగ్? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. దా బయటికి వదాం, మా సిస్టర్ వాళ్ళు వచ్చారు, చూపిస్తా. ఆటోకి టైం పడుతుంది అంట. ఆటో టైం పడుతుంది, మా అక్క వాళ్ళు వచ్చారు. ఒక 1 month 2 months పడుతుంది అంట. ఒక 1-2 months పడుతుంది. మా సిస్టర్ వాళ్ళు వచ్చారు, కొంచెం వాళ్ళతో మాట్లాడి ఇంకా చూపిస్తారా? గేట్ దగ్గరికి రా. మీరే ఇంకో ఎక్స్పెక్టేషన్ నాకు ఏడుస్తుంది అని చెప్పి ఏడో కక్క. ఏడవకక్క, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు? ఏడోకు ఏ పట్టి రావే. మీ డాడీ సొంత కొత్త ఆటో ఏం చేద్దామనుకో. ఏడోకక్క అక్క అది అలాంటివి చేయకక్క, నాకన్నా పెద్దదాన్ని అట్లా చేయకక్క. అయిన వాళ్ళకన్నా నేను ఎక్కువనే కదా ఇప్పుడు నీకు. నువ్వు పెద్దగా అయ్యి ఏమవుదాం అనుకుంటున్నావు? డాక్టర్. నువ్వు పెద్దగా అయ్యి డాక్టర్ అయ్యి నేను ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలి, సరేనా? అందుకే అన్న వాళ్ళ ఆటోని అయితే వచ్చింది ఫుల్ఫిల్గా. కొన్ని కష్టాలు పడి తీసుకున్నాం ఆటో. సో అన్న ఇంకా ఏ ఇబ్బంది ఉన్నా నాకు కాల్ చేయండి, ఒక సిస్టర్ లాగా అనుకో. ఏ ఇబ్బంది ఉన్నా కాల్ చేయి, సరేనా? ఆటోతో ఫోటో దిగుదాం రండి. ఇటు నేను ఎక్కినా, మేము తిరిగినాం ఆల్రెడీ, ఒక 2-3 రౌండ్లు వేసిన. అటు వెళ్ళినాను, అటు వెళ్ళి ఓకేనా? ఓకేనక్క, చెప్పు. అయిపోయింది, ఇంకేమైనా ఉందా? ఇంకేం లేదు. ఇంకేమైనా కావాలా? ఇంకొకటి ఏంటంటే నేను అదేంటి మీరు ప్రేయర్ చేయించుకుంటారంట కదక్క, చర్చికి వెళ్ళి ప్రశాంతంగా ప్రేయర్ చేయించుకోండి, సరేనా? ఇంకా మీకు కొత్త ఆటో వచ్చింది కదా, నాకేమి ఇప్పిస్తావు చెప్పు. మా ఆటో మేము తీసుకెళ్ళిపోవాలా? ఇచ్చేసారు మా ఆటో వాళ్ళు మాకు. చెప్పు మరి, చెప్పు. ఓకే, జాగ్రత్త గురించి మనం ప్రేయర్లో పెట్టుకోవాలి. జాగ్రత్తగా ఉండండి అక్క. మీరు ప్రేయర్ చేసే నా గురించి నేను మంచిగా ఉండాలని ప్రేయర్ చేస్తున్నాము. మా అమ్మ మంచిగా ఉండాలని చెయ్యి,
ఓకేనా అక్క? ఇంకా ఏ సిచ్యువేషన్ ఏ హెల్ప్ ఉన్నా నాకు కాల్ చేయమ్మా. ఒకవేళ ఏం ఇబ్బంది ఉన్నా, ఏదైనా మంత్ ఇబ్బంది ఉన్నా, అన్నకు కొంచెం హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది. సో అన్న ఏ ప్రాబ్లం ఉన్నా నాకు కాల్ చేయి. కొంచెం ఒక 20,000 దాకా నా సబ్స్క్రైబర్స్ హెల్ప్ చేసారు. మిగిలిన అంతా మా యూట్యూబ్ మనీ పెట్టి మేము చేసుకున్నాము. సో అన్న మిగిలిందంటే కొంచెం డౌన్ పేమెంట్ అట్లా, అంటే ఇంక కొంచెం డౌన్ పేమెంట్ ఉంది, ఇంక కొంచెం ఆటో కట్టేది ఉంది. సో ఎవరన్నా ఇంకా ముందుకు వచ్చి వాళ్ళ మిగిలిన అప్పులు కూడా కొంచెం క్లియర్ చేస్తే బాగుంటుంది. అంటే ఇంక కొంచెం అన్న వాళ్ళకి కొంచెం ఆర్థికంగా అప్పు ఉంది. ఆ అప్పు ముందుకు వచ్చే వాళ్ళని క్లియర్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా లేని కుటుంబం. సో మనము ఒక 5,000 ఇచ్చినా వాళ్ళు ఒక నెల అంతా ఒక రెండు నెల ఫుడ్కి వస్తాయి అంత. అలాంటి సిచ్యువేషన్లు ఉన్నారు. అవన్నీ షోరూమ్ బండి. నువ్వు అన్నట్టు సెకండ్ హ్యాండ్ బండి కాదు, ఏది కాదు, కొత్తది షోరూమ్ హ్యాండ్ బండి వచ్చి 1 month అవుతుంది అంతే. ఇక మేము పూజ గీజ ఏం చేపించలేము. నువ్వు ప్రేయర్ చేసుకుంటావా, పూజ చేయించుకుంటావా నీ ఇష్టం. ఎందుకంటే నువ్వు ఓనర్ కాబట్టి. ఏ ఉందిలే కొంచెంసేపు నువ్వు ఆటోలో గుసుకు. నీ ప్రశాంతంగా ఫస్ట్ నువ్వు ఆటోలో గుస్తా ప్రశాంతంగా. అక్క మీకు మీ పక్కన దేవుడు ఉందాక, మీరు ఏ దేవుడిని నమ్ముతాడో ఆ దేవుడు ఉండు. ఆ దేవుడు ఇప్పించిండు అనుకో. దేవుడు ఉన్నాడన్నా దగ్గర ఎందుకు? మా పెళ్ళైన కాడి నుంచి 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాలు. 2010లో కదైంది. 2010 నుంచి ప్రేయర్ చేస్తే మధ్యలో కొనుక్కున్నాం కానీ ఉండలేదు, పోయింది. కానీ అప్పటి నుంచి దేవుని ఎందుకు లేట్ చేశారు, అది మీ ద్వారాగా రావాలనిపించింది. ఈసారి ఇది పోదులేదు నా. దీనికి ఎన్ని కష్టాలు వచ్చినా ఫస్ట్ మేమే నిలబడతాం. ఇంత కష్టం వచ్చింది అక్కలాగా ఉండే ముందుంటే తీసుకున్నాం. అవి అంత పెద్ద పెద్ద మాటలు వద్దన్నా. ఏం చేసినా తక్కువ పట్టుకొస్తారు. ఎందుకు అన్న ఏడుస్తుంటారు. అన్న ఎందుకు ఏడుస్తున్నావు అన్న? అన్న ఏడుస్తున్నావు. ఏడిసినా తక్కువేనన్నా, ఏం చేసినా. ఎవరో ఒకళ్ళు ఉన్నారు కదన్న దేవుని రూపంలో నేను వచ్చిన. ఇంకా మీలాంటి వాళ్ళు కూడా ఉండాలి కదన్నా. మీలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అదేంది నా కోసం ప్రేయర్ చేసి ఇంకా కొంచెం మంచిగా కలుగుతుంది. రూపాయలు ఎవరికైనా ఇవ్వాలంటేనే ఆలోచిస్తున్నాను. మాకు ఆటోని ఇప్పించినాము, ఏదో ఒక పేర్చి నీ ప్రాణం ఖరాబ్ చేసుకోకు. హెల్త్ ఖరాబ్ చేసుకో. ఆరోగ్యాలన్నీ కుదుటపరిచినామమ్మ నువ్వే. ఆటో ఇప్పించి నీకు ఇన్ని రోజులు ఆటో లేదని మొన్న అయినా చాలా సీరియస్ అయిపోయింది. డాక్టర్ కూడా చేతులు ఎత్తేసింది. అలా ఎంజోగ్రామ్ చేయించి రక్తం కట్టిందని చెప్పినాను. ఈ మందులు అవి ఇవి వాడుతున్నాడు కానీ అప్పుడు పైసలు తింటే కూడా ఇబ్బంది ఉంది. ఇట్లా ఎట్లా వెళ్తుందనేది ఇక దేవుడికి ఎరకాము. ఇప్పుడైతే కొత్త ఆటో వచ్చింది, ఏం ప్రాణం కోసం చేసుకోకండి, ఏం టెన్షన్ పడకండి అక్క. ఓకేనా? ఇంటికి ఒక్కసారి ఎందుకు ఏం లేదు కొంచెం సైడ్